డే కాల్ హిమ్ ఓజీ అనే సినిమాకి చాలా ఇంట్రెస్టింగ్ హైప్ ఉంది. చాలా మంది టికెట్ కోసం చాలా ప్రాకులాడారు, థియేటర్కి వెళ్ళారు, చూసారు, అదంతా ఓకే. గానీ అదే రోజు వెబ్సైట్స్ లో, పైరసీ వెబ్సైట్స్ లో ఆ సినిమా వచ్చేసిందని తెలియడం మీరు పక్కన పెట్టండి, దాని వెనకాత నుండి ఒక 5 మందిని అండ్ వాళ్ళ మోడస్ ఆపరాండి మొత్తాన్ని హైదరాబాద్ పోలీసులు బయట పెట్టారు, బట్ట బయలు చేశారు. అండ్ ఇది ఏ సినిమా స్టోరీకి తక్కువ కాదు. సివి ఆనంద్ గారు నేను ప్రెస్ మీట్ పెట్టారు. ఈ తెలుగు సినిమాలకు జరుగుతున్న పైరసీ మీద వాళ్ళకి వచ్చిన కంప్లైంట్ మీద, వాళ్ళు చేసిన ఆపరేషన్ గురించి, దాని వెనకాత ఉండే మోడస్ ఆపరాండి గురించి, అన్నిటికన్నా ముఖ్యంగా ఈ పైరసీకి సంబంధించి మేము 5 పట్టుకున్నాం. 2 తమిళనాడు నుంచి, 2 బీహార్ నుంచి, ఒక తెలుగు వ్యక్తిని. ఈ ప్రెస్ మీట్ 1 గంట సేపు ఉంది. మొత్తం ఈ కేసుకి సంబంధించి ఎవరైతే పనిచేశారో, హ్యాండిల్ చేసిన ప్రతి ఆఫీసర్ అక్కడ కూర్చొని మాట్లాడారు ప్రెస్ తో. అన్నిటికన్నా ఇంపార్టెంట్ గా TFCC తెలుగు ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్ నుంచి కూడా హెడ్స్, రిప్రజెంటేటివ్స్ వచ్చారు. దిల్ రాజు గారు కూడా వచ్చి కూర్చున్నారు. ఈ డిస్కషన్ గట్రా జరుగుతున్నప్పుడు ఆ గంట సేపు నేను విన్న తర్వాత నాకు ఏమనిపించింది తెలుసా? యాజ్ ఇట్ ఈస్ గా ఇదే ఆపరేషన్ కానీ ఆ క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కథను కానీ మన సినిమాగా తీస్తే అదే చాలా పెద్ద థ్రిల్లర్ లా అనిపిస్తుంది. అంత ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు ఈ ఎంటైర్ ఇన్సిడెంట్. జనరల్ గా ఒక సగటు వ్యక్తిలో మనం ఏమనుకుంటాం, పైరసీ మనకు సంబంధించింది కాదు, మనం ఇద్దరు సినిమాని థియేటర్కి వెళ్ళి చూస్తాం లేదా OTTలో చూస్తాం. మనం పైరసీ జరిగితే వాళ్ళు ఎవరికో సినిమా వాళ్ళకి నష్టం వస్తుంది కానీ మనకేంటి నష్టం, దాన్ని అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని చాలా మంది అనుకుంటారు. బట్ ఈ వీడియో అయిపోయే లోపల మీకు క్రిస్టల్ క్లియర్ క్లారిటీ టక్ అని వస్తుంది. యాక్చువల్లీ పైరేట్స్ టార్గెట్ సినిమాలు కాదు, మనం, అదే జనం. అర్థం కావట్లేదా? పైరేటెడ్ సినిమాని HDR ప్రింట్ తో ఎరగా వేసి బెట్టింగ్ యాప్స్ అనే పేరుతో మన దగ్గర డబ్బులు గుంచడమే వీళ్ళ పని. ఇంకో చాలా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఇదంతా ఎవరు స్పాన్సర్ చేసి ఎవరు నడిపిస్తున్నారు? మెయిన్లీ బెట్టింగ్ అండ్ గేమింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వారు ఇది స్పాన్సర్ చేస్తున్నారు. అది కూడా ఈ ఎంటైర్ సిస్టమ్, ఈ ఎంటైర్ ఆపరేషన్ గురించి మనం మాట్లాడుకుందాం. సివి ఆనంద్ గారు ఏవైతే చెప్పారో అన్నిట్లో మీకు క్లుప్తంగా చెప్తాను, కానీ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అనుకున్నా. దానికన్నా ముందు ఎవరెవరైతే సినిమా హీరోలు, యాక్టర్స్, యూట్యూబర్స్, వాళ్ళ పేర్లు ఇప్పుడు అనవసరం, అప్రస్తుతం. ఇక్కడ కాంట్రవర్సీ చేసే వీడియో కాదు ఇది. ముఖ్యంగా సినిమా తారాలు ఎవరైతే ప్రమోట్ చేశారో ఈ బెట్టింగ్ యాప్స్ ని, మీ చేతులారా మీరే మీ సినిమాలు పైరసీ అయిపోవడానికి మీరే ఫండింగ్ చేశారు. ఆ విషయం నేను ప్రెస్ మీట్ లో విత్ ప్రూఫ్ సివి ఆనంద్ గారు అందరికీ చూపించారు. అదేంటి అసలు ప్రూఫ్స్ ఏంటి, పట్టుకున్న వ్యక్తులు ఎవరు, అందులో 2 పేర్లు గుర్తుపెట్టుకోండి, అశ్విని కుమార్, సిరిల్ రాజు. గట్టిగా ఫుల్ నేమ్ ఇస్ సిరిల్ ఇన్ఫెంట్ రాజు. వీళ్ళ కథలతో సినిమా తీసేయచ్చు, అంత డ్రామా ఉంది. మీరు వినండి. మీరు నెక్స్ట్ టైం ఈ పైరసీ యాప్ లోకి, మీరు ఆ వెబ్సైట్ లోకి మీరు వెళ్దాం అంటే 1-10 సార్లు ఆలోచిస్తారు. అంత డేంజర్ లోకి మిమ్మల్ని మీరు పెట్టుకుంటున్నారు. మరి మాట్లాడేసుకుందాం ఆ ప్రెస్ మీట్ అసలు ఏం జరిగింది, ఆయన ఏం చెప్పారు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మనకి, సినిమా వాళ్ళకి కాదు. సినిమా సెకండరీ వస్తుంది ఇక్కడ మనం ఇంపార్టెంట్ కాబట్టి ఈ టాపిక్ మీద నేను వీడియో చేస్తున్నా. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియో నా సైడ్ నుంచి మీకు రోజుకోటి వస్తుంది. ఎవ్రీ సింగిల్ డే మనకి చుట్టూ మన లోకల్ గా జరిగే ఇలాంటి ఇష్యూస్ నుంచి ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ వరకు ఎటువంటి కాంప్లికేటెడ్ సంఘటన జరిగినా దాని ఒక 10-15 నిమిషాలు వీడియో చేసి మీ ముందు పెట్టేస్తా. మీలో చాలా మంది చూస్తున్నారు ఈ వీడియోస్ ని ఆన్ ఎ డైలీ బేసిస్. నాకు 15 నిమిషాలు కేటాయిస్తే చాలు అని మీరు అనుకుంటున్నారు కదా. అలాంటి కమ్యూనిటీలో ఎటువంటి కొత్త వాళ్ళు జాయిన్ అవుదాం అనుకున్నా ఈ వీడియోస్ నేను పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. ఈ కాంటెక్స్ట్ గురించి మీకు ఏమాత్రం అర్థం కావాలంటే ఈ పైరసీని వాళ్ళు అసలు ఎలా చేస్తారు, వాళ్ళ పద్ధతి ఏంటి, ప్లానింగ్ ఏంటి, ర్యాకెట్ ఏంటి, దాని వెనకాల ఉండే మోడస్ ఆపరాండి ఏంటో మీరు తెలుసుకోవాలి. అండ్ ఇక్కడ సివి ఆనంద్ గారు చెప్పింది ఏంటి, ఒక సినిమా ఉంది సింగిల్, ఆ సినిమా పేరు అనుకోండి సింగిల్ అనే సినిమాని పైరసీ చేస్తున్నారు, మా సినిమా ప్రింట్ లో ఈ వెబ్సైట్ లో ఉన్నాయని చెప్పి సివి ఆనంద్ గారి దగ్గరికి TFCC నుంచి ఒక రిప్రజెంటేటివ్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. ఆయన ఇది ఎప్పుడు జరిగింది, ఇది మే, జూన్ ఆ టైంలో, June 5 అనుకుంటా. కరెక్ట్ గా చెప్పాలంటే, కరెక్ట్ మీ ఫైమ్ రాంగ్. హిట్ 3 May 1 రిలీజ్ అయింది, సింగిల్ కూడా అదే టైంలో రిలీజ్ అయింది. ఇన్ఫాక్ట్ హిట్ 3 అయితే HD ప్రింటే వచ్చేసింది. సినిమా రిలీజ్ అయ్యే 18 గంటల ముందే ఈ వెబ్సైట్ లో ఉంది, మీరు చూడండి అని కంప్లైంట్ ఇవ్వగానే ఆయన ఒకటే మాట అనుకున్నారు, నేను 10 సంవత్సరాల క్రితం పనిచేస్తున్నప్పుడు ఇలాంటి కంప్లైంట్స్ నాకు వచ్చాయి, ఇవాళ కూడా జనాలు వచ్చి నాకు ఇదే చెప్తున్నారు, దీనికి సొల్యూషన్ దొరకట్లేదు, ఒకళ్ళ ఇద్దరిని పట్టేసుకున్న ప్రెస్ మీట్ ఇచ్చి మనం అవగొట్టేస్తున్నాం, మమ్మ అనిపించేసుకుంటున్నాం, దీనికి మన రూట్స్ లోకి వెళ్ళి ఫండమెంటల్స్ నుంచి దీన్ని కెలకాల్సిందే అని ఆ రోజు ఆయన ఫిక్స్ అయ్యారు. క్లినికల్ గా, సర్జికల్ గా దీన్ని ఏం చేయాలంటే, అత్తాపూర్లో ఒక థియేటర్ ఉంటుంది, దానికి మిరాజ్ సినిమాస్ ఏదో నాకు తెలియదు, కరెక్ట్ మీ ఫైమ్ రాంగ్. ఆ థియేటర్ నుంచి మనకి రికార్డ్ అయిందని చెప్పి ఆ ప్రింట్ నుంచి మనకు అర్థమైపోయింది. దానికి కూడా ఏదో టెక్నాలజీ టెక్నిక్స్ అవి ఉంటాయి, దాంట్లో మన వీడియోలో వెళ్ళొద్దు. ఆ వాటర్ మార్క్స్ అది క్లియర్ చేసి UFO నుంచి ఏ ప్రింట్ వచ్చిందో, ఎలా రికార్డ్ చేశారో, ఇదేంటి క్యామ్ కార్డర్ రికార్డింగ్ అంటారు దీన్ని. ఇది ప్రాక్టీస్ నెంబర్ 1. ఇది అంటే ఒక థియేటర్ కి పలానా వ్యక్తి వెళ్ళి సెల్ ఫోన్ ఇలా జేబులో పెట్టుకొని రికార్డ్ అయ్యేలాగా, అండ్ ఈ సెల్ ఫోన్ ఆఫ్ లో ఉంటుంది, ఎవరికి ఆన్ అయినట్టు కూడా తెలియదు, ఎవరికి డౌట్ కూడా రాదు, ఆ విధంగా ఉండేలాగా ఏదో స్పూఫింగ్ చేశారు వాళ్ళు. సో ఈ థియేటర్ లో రికార్డ్ అయింది పలానా స్క్రీన్ లో అని చెప్పి, ఆ స్క్రీన్ లో ఆ రోజు ఎవరైతే టికెట్స్ బుక్ చేశారో, ముఖ్యంగా ఒక కారిడార్ ఏదైతే ఉంటుందో సెంటర్ కారిడార్ అంటారు. అంటే పైరసీ చేశారు ఎక్కడ కూర్చుంటారు, ఎక్కడో ఫస్ట్ లేదా కార్నర్ సీట్ లో కూర్చుంటే కాదు కదా, స్క్రీన్ మనకి స్ట్రైట్ గా ఉండాలి, ఇమేజ్ మనకి కరెక్ట్ గా పడాలి. ఆ కారిడార్ అంతా కరెక్ట్ గా చూసి ఆ కారిడార్ లో బుక్ చేసుకున్న వాళ్ళని CCTVలో కొంచెం అనుమానాస్పదంగా కొంచెం అటు ఇటు తిరిగే వాళ్ళని కొంచెం మ్యాచ్ చేసి 44 మందిలో ఒక వ్యక్తిని ఫైనలైజ్ చేశారు, ఈ వ్యక్తి అని. ఆ వ్యక్తి పేరు కిరణ్ కుమార్. నారో డౌన్ చేసుకుంటూ పోతే ఒక్క నంబర్ వచ్చింది, అదంతా ట్రేస్ చేసుకుంటూ వెళ్తే జానా కిరణ్ కుమార్ అని తేలింది.
జారా కిరణ్ కుమార్ని అదుపులో తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కిరణ్ కుమార్ అనే వ్యక్తి ఇంటికి వెళ్ళి అతన్ని న్యాప్ చేసి పట్టుకొని ఏంటి విషయాన్ని అడిగితే అతను చెప్పిన విషయం ఏంటి, ఇక్కడ నేను ఒక ఏజెంట్ని, సినిమాకుండే క్రేజ్ని బట్టి డిమాండ్ని బట్టి నాకు $150 నుంచి $500 ఇస్తారు, అంటే 15,000 నుంచి 50,000 వరకు. నా పని ఏంటంటే దాన్ని తీసుకొని ఒక టెలిగ్రామ్ గ్రూప్ లో ఎక్కిచ్చేయడమే, దాన్ని అప్లోడ్ చేసేయడమే నేను రికార్డ్ చేసి. సో ఫస్ట్ పర్సన్ పట్టేసుకున్నారు. నెక్స్ట్ అతను ఏ టెలిగ్రామ్ గ్రూప్ లో ఎక్కిచ్చాడో చూసి ఆ టెలిగ్రామ్ గ్రూప్ ని హ్యాండిల్ చేస్తున్న వ్యక్తులు ఎవరు, అగైన్ కేటగారికల్ గా సిస్టమిక్ గా పోలీసులు అందరూ కూర్చొని ఇది అందరికీ అర్థం అవ్వాలని చెప్పి సింప్లిఫై చేసి సింపుల్ గా చెప్తున్నాను నేను. ఇప్పుడు ఈ టెలిగ్రామ్ గ్రూప్స్ ఉంటాయి కదా, అతను ఎక్కడైతే ఎక్కిచ్చాడో ఆ టెలిగ్రామ్ గ్రూప్స్ ఏ వెబ్సైట్ కి వెళ్ళాయో చూసి ఆ వెబ్సైట్ పేర్లు కూడా 4 చెప్పారు. అవన్నీ ఇలా ఉంటాయి కదా, తమిళ్ రాకర్స్, తమిళ్ బీట్స్ ఏవో ఉంటాయి దాని పేరు, తమిళ్ వేవర్స్ ఏదో ఉంది, ఆయన ఒకసారి చెక్ చేస్తాను ఆగండి, తమిళ్ బ్లాస్టర్స్, తమిళ్ రూల్స్, తమిళ్ వేవ్ ఏదో 4 పేర్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ వెబ్సైట్లు గట్రా నడుపుతున్న వ్యక్తి పేరు ఏంటంటే సిరిల్ రాజు, సిరిల్ ఇన్ఫెంట్ రాజు అని తేలింది. ఆ సిరిల్ నెల పట్టుకుంటే అతను కరూరులో ఉన్నాడు. కరూరు ఎక్కడ, మొన్న ఈ తొక్కిసలాట జరిగింది కదా విజయ్ గారి ర్యాలీలో 40 మందికి పైగా పోయారు, దాని మీద కూడా వీడియో చేశాను నేను, అదే కరూరులో. దీని గురించి సివి ఆనంద్ గారు కూడా మాట్లాడుతూ మెన్షన్ చేశారు కరూరు గురించి. ఇప్పుడు కరూరుకి వెళ్ళి సిరిల్ రాజుని పట్టుకోవడం అదో పెద్ద తలకాయ నొప్పి అయింది పోలీసులకి, ఎందుకంటే ఆయన మల్టిపుల్ లెవెల్స్ ఆయన స్పూఫ్ చేసుకోవడానికి ప్రయత్నించాడు. నెదర్లాండ్స్ ఐపీ అడ్రస్ అంటాడు, ప్యారిస్ అంటాడు, దానికి ఏదో వర్చువల్ ఏదో ఉంటుంది, వర్చువల్ ఇమేజింగ్ ఏదో ఉంటారు దానికి, ఎగ్జాక్ట్ గా నాకు కూడా అంత టెక్నికల్ టర్మ్స్ నాకు రావు, బట్ పలానా ప్లేస్ లో ఉన్నట్టు స్పూఫింగ్ చేయడం. ఇంటి చుట్టూ ఒక 20-25 సీసీ కెమెరాలు పెట్టుకున్నాడు. ఇన్ఫాక్ట్ పోలీసులు వస్తున్నప్పుడు ఈ కెమెరాస్ లో అతను తెలిసేసుకొని మల్టిపుల్ డివైజెస్ లో డేటా ఆల్రెడీ డిలీట్ చేశాడు పోలీసులు అతని దాకా వెళ్లే లోపలే. ఫార్చునేట్లీ ఆయన హార్డ్ డిస్క్ నేమ్ ఆయన డిలీట్ చేయలేకపోయాడు. ఆ హార్డ్ డిస్క్ ని పట్టుకొని చూస్తే ఎంత ఇన్ఫర్మేషన్ మనకి బయటకు వచ్చిందంటే, ఇంక్లూడింగ్ వాట్సాప్ చాట్, సినిమాలు ఏవైతే డౌన్లోడ్ అయ్యి ఉన్నాయో, ఎవరికి అతను రిపోర్ట్ చేస్తాడో, అతని బాస్ ఎవరో, ఎంత డబ్బులు తీసుకుంటున్నాడో, నెలకి ఎంత సంపాదిస్తున్నాడో, ప్రతి ఒక్కటి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను ఇన్వెస్టిగేషన్ సెల్ లో కూర్చొని చాలా షాక్ అయ్యాడు. మీరు నా దాకా రారనుకున్నాను, అంత ఇదిగా నేను చుట్టూ గోడేసుకొని పెట్టుకున్నా, నేను ఇక్కడ దాకా ఎలా వచ్చారని అడిగాడంట. వరకు రాదని ఆయన అనుకున్నాడు, మా ఇంట్రాగేషన్లో చెప్పాడు. హీ వాజ్ షాక్డ్ దట్ పోలీస్ కుడ్ రీచ్ హిమ్. ఎనీవేస్ ఆయన కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివాడు, బట్ అది కాదు షాకింగ్ విషయం. ఇవాళ రోజున ఒక కంప్యూటర్ ఇంజనీరింగ్ సగటు కాలేజ్లో చదివిన వ్యక్తి క్యాంపస్ ప్లేస్మెంట్లో జాయిన్ అయ్యి ఒక కంపెనీలో జాబ్ తెచ్చుకుంటే ఎంత జీతం వస్తుంది యావరేజ్గా ఆన్ మీడియన్ లెవెల్? మీరు ఇండియాని మీరు లెక్కేసుకొని చూస్తే భారతదేశంలోనే అతనికి ఉద్యోగం వచ్చింది, ఎటువంటి ఎంఎస్ గిమ్ఎస్ చేయలేదు అంటే నెలకు 50,000, 70,000, 1,00,000, 2,00,000 ఆ రేంజ్లో ఉంటుంది కదా. ఈ వ్యక్తి సిరిల్ రాజు ఎవరైతే కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివాడో నెలకి 9 లక్షలు సంపాదిస్తున్నాడు. 9 లక్షలు. విధంగా ప్రతి వెబ్సైట్ he's running the website by accepting payment of $10,000 అంటే 8 లక్షల, ఒక దాదాపు 9 లక్షల పేమెంట్ అతను నెలకు. అది ఎలా అంటారా? సినిమా డౌన్లోడ్ చేసి జనాలు ఏమైనా సబ్స్క్రిప్షన్ మోడల్ అయ్యేది, నెట్ఫ్లిక్స్ అయ్యేది. ఒక వ్యక్తి వెళ్ళి పైరేటెడ్ సినిమాని ఇప్పుడు హిట్ 3 అంటున్నారు, లేదా ఓజీ సినిమాని ఆ వెబ్సైట్ లో వెళ్ళి చూస్తే డబ్బులు కట్టయితే వెళ్ళాడు కదా, డబ్బులు కట్టయితే ఉంటే థియేటర్కి వెళ్ళి చూస్తాడు ఆయన. మరి 9 లక్షలు ఎలా వస్తున్నాయి అంటే, మీరు ఈ సినిమాలు చూస్తున్నప్పుడు ఒక వాటర్ మార్క్ అలా పైనుంచి కిందకి వెళ్తుంటది, లేదా లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తుంటది, లేదా సినిమా మధ్యలో ఒక యాడ్ వస్తుంది, మీరు రండి నా దగ్గరకు వచ్చి ఆడండి గేమ్స్ అంటది. ఇది బెట్టింగ్ కాదు గేమింగ్ అంటది, మీ లక్ని ప్రదర్శించుకోండి అంటది, ఆలోచించిన ఆశాభంగం అంటది. ఇలాంటి యాప్స్ 4-5 ఉన్నాయి, రకరకాల పేర్లు పెడతారు. ఈ పరి మ్యాచ్, డైరీ మ్యాచ్ అని, వన్ రా బెట్, ఏదో నాన్ సెన్స్ నేమ్స్ అని. ఇవన్నీ ప్రతి యూట్యూబర్ కి మెయిల్స్ లో వెళ్ళిన యాడ్స్ ఏవి. మీకు లక్షలు ఇస్తాం, కోట్లు ఇస్తాం, మీరు చేయండి, మాతో యాడ్ ఒకటి ఇవ్వండి, 30 సెకండ్లు మీరు మాట్లాడండి చాలు అని. అవి మనం ముట్టుకున్నామో లేదో మన మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాగే యాక్టర్స్ కూడా, మాది బెట్టింగ్ యాప్ కాదు, చాలా లీగల్ గా వస్తారు, మాది బెట్టింగ్ యాప్ కాదు, మాది ఒక గేమింగ్ యాప్, మాది ఫ్యాంటసీ గేమింగ్ యాప్ మాది అని చెప్పి అంటుంటారు. ఇలాంటి గేమింగ్ యాప్స్ కూడా స్టాప్ చేసి మన ఇండియన్ గవర్నమెంట్ ముందుకు వచ్చి, అది ఇంకా అమల్లోకి రాలేదు, రూల్స్ రెగ్యులేషన్స్ అని రాస్తున్నారు. ప్రస్తుతానికి తెలంగాణలో ఆల్రెడీ ఉంది, రెస్ట్ ఆఫ్ ఇండియాలో కూడా ఇంకా ఇంప్లిమెంట్ అవ్వాల్సింది ఉంది. ఇట్స్ హై టైం. ఇప్పుడు ఈ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెబ్సైట్స్ లో వాళ్ళు యాడ్స్ చేస్తున్నారు కాబట్టి ఈ వెబ్సైట్ ని నడుపుతున్న సిరిల్ రాజుకు వాళ్ళు ఇచ్చేది 9 లక్షలు, $10,000. ఇది కూడా ఆన్ రికార్డ్ ఉంది. ఆయన వాట్సాప్ చాట్స్ లో మనకి బయటకు వచ్చి తేలిన నిజం ఇది. ఇన్ఫాక్ట్ అదే వాట్సాప్ మెసేజ్ లో ఇంకే ఉన్నాయనుకుంటున్నారు మీరు. ఆయనకి $10,000 సరిపోవట్లేదంట, ఆయన కష్టానికి ఆయన చేస్తున్న సేవలకి సరిపోవట్లేదు. మేక్ ఇట్ $25,000, $30,000 అని అడుగుతున్నాడు ఆయన. డిస్కషన్ చేసుకుంటున్నారు. జనవరి ఇంత ట్రాన్స్ఫర్ అయింది, అతను లెక్కిస్తున్నాడు అనమాట. ఇతనేమో ప్రొటెస్ట్ చేస్తున్నాడు, నాకు తక్కువ పేమెంట్ చేస్తున్నావు అని. అయితే అక్కడ ఆన్లైన్ బెట్టింగ్ లేదండి, మాకు కూడా బిజినెస్ జరగట్లేదు అని చెప్పి వీళ్ళ దుకాణం కూడా నడవాలి కదా. అండ్ ఇక్కడ నేను చెప్తున్నా, పైరసీ మీరు చూస్తున్నారంటే సినిమాని, మీకు తెలియకుండా మీరు ఏం చేస్తారో తెలుసా? యు ఆర్ సబ్జెక్టింగ్ యువర్ సెల్ఫ్ టు దోస్ యాడ్స్. నంబర్ 1, మీకు వాడు ఏదేదో చెప్తాడు, మీరు డబ్బులు ఇట్లా పెడితే గ్రాఫ్ ఇలా పైకి వెళ్ళిపోద్ది అంటాడు, డబ్బులు పెట్టాలంటాడు, పెట్టిన తర్వాత డబ్బులు వెళ్ళిపోతాయి. ఇలా డబ్బులు పోయి ప్రాణాలు పోగొట్టుకున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి కేవలం ఇలాంటి వెబ్సైట్స్ లోకి వెళ్ళి పైరసీ సినిమాలు చూడడం వల్ల. ఈ సిరిల్ రాజు కూడా 1 సినిమా 2 సినిమాలు కాదు, గత 4-5 ఏళ్లలో 550 సినిమాలు అప్లోడ్ చేసాడు ఇలాగా.
వెబ్సైట్స్ లో 550 మూవీస్. ఇప్పుడు ఈ పోలీసులు పట్టుకోకుండా ఉంటే ఇంకా ఎన్నో ఉండేవి. నేను అంతకన్నా ఇంపార్టెంట్ ఇంకో విషయం ఉంది. ఈ వెబ్సైట్ నడిపే వాళ్ళు ఫ్రీగా మీకు గేమ్స్ ఆడతామని చెప్పే వాళ్ళు ఏదైనా మీకు ఫ్రీగా ఇస్తారా? దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ ఫ్రీ లంచ్ అని ఒక సామెత ఉంది. దాని అర్థం ఏంటి? ఎవడైనా ఏదైనా ఫ్రీగా శాంపుల్ కి ఇస్తానన్నా కూడా కస్టమర్ ఫీడ్బ్యాక్ కోసమే. మీరు మాల్స్ లో వెళ్తే మీకు ఉంటది మీరు ఫ్రీగా ట్రై చేయండి అని, అంటే అది నచ్చితే మీరు తీసుకుంటారని లేదా కింద ఏదైనా ఫీడ్బ్యాక్ ఇస్తారనే కానీ మీకు ఫ్రీగా తినిపిద్దామని కాదు అది. అలాగే ఈ పైరసీ వెబ్సైట్స్ లోకి వెళ్తున్నప్పుడు మీరు ఏదైనా కుకీస్ బటన్ కొట్టినా, మీ డేటాని కానీ ఇచ్చినా, మీ సెల్ నంబర్ ఇచ్చినా కూడా మీ మీద డిజిటల్ అరెస్ట్ నుంచి, మీ పేరు మీద స్కామ్స్ నుంచి, మీకే తెలియకుండా మీ పేరు మీద సృష్టించబడ్డ బ్యాంక్ అకౌంట్ల వరకు. ఆ బ్యాంక్ అకౌంట్లు దేని వాడతారో తెలుసా మీకు? ఒక 200 రూపాయలు మీరు సేవ్ చేశారని మీరు అనుకోవచ్చు. క్యాబ్ లో కూర్చొని సినిమా చూసాను, నేను థియేటర్ దాకా వెళ్లాల్సిన పని లేదు, ఆ ప్రొడ్యూసర్ కన్నా నాకు తెలివితేటలు ఎక్కువ అని మీరు అనుకుంటే మీరు చాలా తెలివి తక్కువ పని చేస్తున్నారు. మీరు ఇక్కడ ఏదో సినిమా ఇండస్ట్రీని కాపాడేయాలి, వాళ్ళని ఏదో మనం ఉద్ధరించాలని చెప్పి నేను అనట్లేదు. దట్స్ నాట్ మై పాయింట్. మనకి రెండే ఆప్షన్స్ ఉంటాయి, మనకి నచ్చిన సినిమాలు, నచ్చని సినిమాలు. నచ్చిన సినిమాల పైన వాళ్ళు టికెట్ హైకులు పెడుతున్నారంటే మీరు చూడడం మానేయండి. అది నిత్యావసర వస్తువు ఏం కాదు కదా, అది ఉల్లిపాయలు టొమాటోలు కాదు కదా, అది మనం కన్స్యూమ్ చేయకపోతే మనకి ఏదో అయిపోద్ది అనుకోవడానికి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇట్ గోస్ ఓవర్ ఎ స్పెక్ట్రమ్. ఆ సినిమా ఎప్పుడు వచ్చిన రోజు ఒక 1000 రూపాయలు ఉంటుంది. ఆ సినిమాకు ఉన్న డిమాండ్ బట్టి మండే రోజు తగ్గొచ్చు ప్రైస్. లేదు అసలు నేను థియేటర్లోనే చూడ్డం, ఈ హైక్ నా వల్ల కాదు అనుకుంటే 20 రోజుల్లో ఓటీటీలోకి వస్తుంది. నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ఎంత ఇవాళ ఒక 99 రూపాయలు కూడా వచ్చే పరిస్థితి ఉంది సెల్ ఫోన్స్ లో. అది ప్రైమ్ అయినా, నెట్ఫ్లిక్స్ అయినా, ఇంకా డిఫరెంట్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, యాపిల్ టీవీ ఆర్ ఆహా, సోనీ లివ్ అని, Z5 అని, ఇవన్నిట్లో మీరు మూవీస్ కన్స్యూమ్ చేస్తారంటే లీగల్ గా కన్స్యూమ్ చేస్తున్నట్టు, పీనట్స్ లో మీరు చూస్తున్నట్టు. అంతేగాని మీరు పైరసీ సినిమాలు చూస్తున్నారంటే, ఇన్ఫాక్ట్ దానికి చాలా మంది ఆర్గ్యుమెంట్ ఇస్తారు, వీళ్ళు మనల్ని ఎలా అయితే దోచుకుంటున్నారో నేను కూడా వాళ్ళని అలాగే దోచుకుంటాను. వాళ్ళు మనల్ని దోచుకోవట్లేదు, టికెట్ హైకిల్ తీసుకొని ఎక్స్ప్లోర్ చేయడం చూడొచ్చు. మార్కెట్ లో డిమాండ్ ఉంది, పలానా హీరోకి పెడితే జనాలు వస్తారు అని వాళ్ళు టికెట్ పెడితే, మన సైడ్ నుంచి మనకు ఉండే పవర్ ఏంటంటే ఆ టికెట్ కొనకుండా ఉండడం మన పవర్. అంతేగాని సినిమా ఏదో దొంగ వెబ్సైట్స్ చూడడం కాదు. ధరలు ఎక్కువైపోయాయంటే దాని ఉద్దేశం దొంగతనం చేయమని కాదు. ఎంత ధైర్యం ఉంటే ఆ ప్రైస్ పెడతాడు, నేను నైట్ వెళ్ళి కొట్టేసి వస్తానంటే అది కరెక్ట్ కాదు. అది దట్స్ నాట్ హౌ వీ మస్ట్ థింక్. సినిమా నచ్చితే చూడండి, డబ్బులు పెట్టండి, టికెట్ కి పెట్టండి, లేదా వెయిట్ చేయండి, ఓటీటీలో వస్తుంది. మీ శక్తి సామర్థ్యాలకి అది మించి ఉంటే వెయిట్ చేయండి. లేకపోతే మిమ్మల్ని, మీ డేటాని, మీ ఫ్యామిలీని, వాళ్ళ పరువుని తాకట్టు పెడుతున్నట్టు మీరు ఆ వెబ్సైట్ లో బెట్టింగ్ దిగేటప్పుడు ఏముంది, 100 రూపాయలని దిగుతారు. లక్షలు పోగొట్టుకున్న ఫ్యామిలీస్ నాకు తెలుసు, లక్షలు. ఎనీవేస్, మళ్ళీ మనం కథలోకి వెనక్కి వస్తే సిరిల్ రాజుని పట్టేసుకున్నారు. ఆయన ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ప్యారలల్ గా అశ్విని కుమార్, పేరు గుర్తుపెట్టుకోండి, అశ్విని కుమార్. బీహార్ లో ఈ వెబ్సైట్స్ లో ఈ హెచ్డి ప్రింట్ ఎలా వస్తుంది? సరే, క్యామ్ కార్డర్ వరకు ఓకే, క్యామ్ కార్డర్ రికార్డింగ్ అంటే మనకి థియేటర్ ప్రింట్ ఉంటుంది కదా, అలా షేకీగా వస్తుంటది. అలా కాకుండా సినిమా రిలీజ్ అవ్వక ముందే పలానా సినిమా హెచ్డీలో వచ్చేసింది, ఇంత అద్భుతంగా కనబడుతుంది. ఏంటి ఎలా అంటే, చాలా మంది ఏమనుకున్నారు ఇప్పటి వరకు, అది ఎడిటింగ్ రూమ్ నుంచి కొట్టేసి ఉండొచ్చు, కింద పనిచేస్తున్న వాచ్మెన్ లేకపోతే లోపల ఉండే అసిస్టెంట్ డైరెక్టర్ ఎవడో దొబ్బేసి ఉండొచ్చు, ఇది ఇంటి దొంగల పని అని చాలా మంది డౌట్లు పడుతుండేవాళ్ళు. కానీ ఇప్పుడు మనకు తెలియదు ఏంటో తెలుసా, మనకి UFO క్యూబ్ అని చెప్పి 2 కంపెనీస్ ఉన్నాయి, డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్. అంటే ఇది సింపుల్ గా చెప్పిన అందరికీ అర్థమయ్యేలాగా, ఇప్పుడు సిచ్యువేషన్ మనకు ఒక అప్పుడులా లేదు. ఒకప్పుడు ఏంటి, పెద్ద పెద్ద డబ్బాలు, రీల్స్ అవన్నీ ఉండేవి, సినిమా బయటకు వెళ్ళి ప్రొజెక్టర్ లోకి వేసి అది రిలీజ్ చేయాలి సినిమాని. ఇప్పుడు మొత్తం సాఫ్ట్ కాపీ వచ్చేసరికి క్యూబ్ ఆర్ UFO అనే మాధ్యమాల ద్వారా ఆ సాఫ్ట్ కాపీని రిలే చేస్తారు, ఎన్క్రిప్ట్ చేసి ఎవరు లోపల నుంచి దుబ్బేయకుండా వాళ్ళు చేస్తుంటారు. కానీ ఈ కంపెనీస్ లో ఉండే ఎంప్లాయీస్ వాళ్ళ ఐడీస్ ని హ్యాక్ చేసేసి, అది ఎలా జరుగుతుంది, సేమ్ ఇలాగే ల్యాప్టాప్స్ ని అప్డేట్ చేసుకోరు, విండోస్ 7, 8 ఏవో ఉండుంటాయి పాతవి. మైక్రోసాఫ్ట్ ఏమో కరెక్ట్ గా బ్లాక్ చేయదు, వీళ్ళ ఐడీస్ ని, వీళ్ళ పాస్వర్డ్ ని దొబ్బేసి హ్యాక్ చేసి దాని లోపలికి వెళ్ళిపోయి ఆ సినిమాని బయటికి లాగేసి దాన్ని డీక్రిప్ట్ చేసేసి, దాన్ని డౌన్లోడ్ చేసేసి, అప్లోడబుల్ ఫార్మాట్ లోకి ఎన్కోడ్ చేసి, దాన్ని మళ్ళీ అప్లోడ్ చేసేసి, దాన్ని టెలిగ్రామ్ లో పెట్టేసి ఆయా వెబ్సైట్స్ లోకి సినిమా రిలీజ్ అవ్వక ముందే, ఇన్ఫాక్ట్ అమెరికాలో షో పడక ముందే మనకి హిట్ 3 అనే సినిమా వెబ్సైట్ లో వచ్చేసిందంట. ఆ సినిమా వాళ్ళే కంప్లైంట్ చేశారు 18 అవర్స్ ముందే అది ఎలా వచ్చింది అని. ఇన్ఫాక్ట్ వాళ్ళు కంప్లైంట్ కూడా ఎలా చేసి ఉండొచ్చు, మీరు టీమ్ లో ఎవరైనా ఉండుంటారు, మీరు చూడండి ఒకసారి అని. బట్ ఇప్పుడు తేలింది ఇదే, ఎక్కడో బీహార్ లో కూర్చొని ఒక 21 సంవత్సరాల వ్యక్తి పేరు అశ్విని కుమార్, వాళ్ళ నాన్న కూడా ఏదో చిన్న వ్యాపారం చేసుకునే వ్యక్తి, G+2 బిల్డింగ్ లో ఒకటి ఉంటున్నాడు, 60-70 యార్డ్స్ ల్యాండ్ పాకెట్ లో, చాలా చిన్న ఇల్లు. ఇన్ఫాక్ట్ అదే రూమ్ లో ఆయన, వాళ్ళ తమ్ముడు ఇద్దరు కలిపి ఉంటున్నారు. 21 సంవత్సరాలు అంటే ఎంత వయసు ఉంటుంది? ఇంజనీరింగ్ కూడా పూర్తి ఉండదు. లెట్ మీ చెక్. అసలు ఇంజనీరింగే చేయలేదంట అబ్బాయి. మీరు చూడండి అబ్బాయి తెలివితేటలు ఎంత ఇదిగా ఉన్నాయో. ఇంటర్మీడియట్ చదివిన అబ్బాయి ఈ డీబగ్గింగ్, స్పూఫింగ్ వీటి మీద ఎక్కువ నాలెడ్జ్ ఉండి తెచ్చుకొని నేర్చుకొని సినిమాలు రిలీజ్ అవ్వక ముందే నేను చూడాలి అనే ఒక ఆతృతతో మొదలు పెట్టాడు. రాత్రిపూట వర్క్ స్టార్ట్ చేసి హ్యాకింగ్ అది చేసి సినిమాలు క్యూబ్ నుంచి బయటికి లాగేసి కొత్త సినిమాలన్నీ చూసేవాడు. తర్వాత బయట నుంచి ఆఫర్స్ వచ్చాయి, ఈ సినిమాని మీరు మాకు ఇస్తే 50,000, 60, 70, 80, 90,000 ఇస్తాం మేము. అలా స్టార్ట్ అయింది. సో అలాగే వయా కాంటాక్ట్స్ ఈ టెలిగ్రామ్ లోకి సిరిల్ రాజు దగ్గరికి కాంటాక్ట్ అయ్యాడు. ఇవే వెబ్సైట్స్ లో ఇతని సినిమాలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు 2 రకాల పైరేటెడ్ వర్జన్స్ మనం చూసాం. ఒకటి
ఏంటి క్యాంప్ కార్డర్ రికార్డింగ్, థియేటర్ లో కూర్చొని రికార్డ్ చేసేది. రెండు ఇలా యూఎఫ్ఓ నుంచి లేదా క్యూబ్ నుంచి హ్యాక్ చేసేసి ఎన్కోడ్ చేసి అప్లోడ్ చేసేది. ఈ రెండు వ్యక్తులు ఈ దగ్గర పనిచేస్తున్నారు. వీళ్ళు కాకుండా ఇంకొక ఇద్దరు క్రిమినల్స్ ని పట్టుకున్నారు, సుధాకరన్, అర్సలన్ అహ్మద్. ఒకడు తమిళనాడు నుంచి, ఇంకోటి బీహార్ నుంచి. ఇదే పని, ఒకడు క్యాంప్ కార్డర్ రికార్డింగ్ అయితే ఇంకొకడు యునో ఈ టెలిగ్రామ్ లో అప్లోడ్ చేయడం, దీన్ని మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేయడం. సినిమాలు ఎలా అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తారో రకరకాల ఊర్లకి, ఈయన రకరకాల వెబ్సైట్లకి, రకరకాల వాట్సాప్ గ్రూపులు రికార్డ్ పంపించి దాని నుంచి డబ్బులు అవి తీసుకోవడం, సబ్స్క్రిప్షన్ మోడల్ లాగా. ఏది పైరేటెడ్ సినిమాలకి ఏది ఫ్రీగా ఇవ్వరు కదా. లేదా సినిమాని పంపించి డేటా తీసుకొని, లేదా ఒక లింక్ కొట్టించి బెట్టింగ్ ఆడిపించి, యూనో బెట్టింగ్ ఈ లెవెల్లోకి దూరిపోయింది. వీళ్ళ పని పారాసైట్లు చేసే పని. జనాల రక్తాన్ని ఎలా తాగాలి, ఎక్కడ జనాలు వల్నరబుల్ గా ఉంటారు, 250 రూపాయలు సేవ్ చేద్దాం అనుకునే వ్యక్తి వల్నరబుల్ గా ఉంటాడు కదా, అతని దగ్గర డబ్బులు లాగేయాలి బెట్టింగ్ అది ఆడిపించి. ఎనీవేస్ ఈ అశ్విని దగ్గర ఒకసారి ఒక డీటెయిల్ ఒకటి ఉంది. అశ్విని దగ్గర చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది మీకు. ఈయన ఎంత తెలివైనడు అంటే క్యూబ్ ఒకటే కాదు, మనకి గవర్నమెంట్ పోర్టల్స్ ఉంటాయి కదా, బీహార్కి సంబంధించిన గవర్నమెంట్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్లమెంట్ లో ఎవరైతే కూర్చుంటారో ఆ మినిస్టర్ల డేటాలు మొత్తం పెట్టేసుకున్నాడంట. ఈ పోర్టల్స్ లోకి ఎలా వెళ్ళాలి, లెజిస్లేటివ్ అసెంబ్లీలోకి, దీంట్లోకి, దాంట్లోకి వాళ్ళ పాస్వర్డ్లు అన్ని కొత్తగా క్రియేట్ చేసుకొని పెట్టేసుకొని గవర్నమెంట్ వెబ్సైట్స్ లోకి హ్యాక్ అయి కూర్చొని ఉన్నాడు. మనకు వస్తుంటాం కదా, వింటుంటాం కదా, గవర్నమెంట్ పలానా వెబ్సైట్ హ్యాక్ అయిపోయింది, ఇది అయిపోయింది, అది అయిపోయిందని. అందులో ఇవి ఎందుకు చేశారు సార్ మీరు అని పోలీసులు అడిగితే, లేదు నేను చేయగలుగుతానని చెప్పడానికి చేశానని చెప్తున్నాడంట. దీనికి సివి ఆనంద్ గారు మాట అన్నారు, ఈయన దగ్గర ఉండే హార్డ్ డిస్క్ లో కిక్ అనే సినిమా కూడా ఉంటుంటది కదా, కిక్ సినిమా హీరో లాగా ఈయన కూడా కిక్ కోసం చేస్తున్నాడని చెప్తున్నాడు ఈయన అని. అండ్ ఈ సుధాకర్ అనే వ్యక్తిని కూడా తమిళనాడు నుంచి వెనక్కి తెస్తున్నప్పుడు, మైసూర్ వయా చిక్కమంగళూరు ఆ రోడ్ నుంచి వస్తున్నప్పుడు వాళ్ళు వీడియో ప్లే చేశారు ఈ పోలీసులు, మన ఎంటైర్ హైదరాబాద్ పోలీస్ టీం, అది ఎలా జరిగింది ఆపరేషన్ అదంతా అని. అక్కడ ఒక ఎలిఫెంట్ ఇమేజ్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఒక వైల్డ్ ఎలిఫెంట్ వచ్చి కార్ మీద దాడి చేసింది. ఇన్ఫాక్ట్ వీళ్ళ దగ్గర ముందు వచ్చిందండి మన పోలీసుల దగ్గరికి. లోపల సుధాకర్ కూర్చుంటే ఇంకొక బండి ఆపోజిట్ గా వచ్చి హెడ్ లైట్లు కొట్టడం, డిప్పర్లు కొట్టడం చేస్తే అటు వెళ్ళిపోయి వాళ్ళ మీద దాడి చేస్తుంటే వీళ్ళు రికార్డ్ చేశారు, అది కూడా వీడియోలో పెట్టారు. ఇక్కడ ఇన్ ఎనీ కేసు ఇక్కడ మనకు తెలిసిన విషయం ఏంటి, పైరసీ ఇస్ నాట్ సంథింగ్ ఏదో సినిమాల నుంచి దొబ్బేద్దాం, జనాలకు ఫ్రీగా రాబిన్ హుడ్ లో ఇచ్చేద్దాం అని కాదు. సినిమాల్ని ఎరగా వేసి జనాల నుంచి డబ్బులు ఎలా దొబ్బేద్దాం అనేది వీళ్ళ ప్లాన్. ఇది చాలా మంది లాజిక్ ని మిస్ అవుతున్నారు. సినిమా నుంచి ఏదో లాగేసుకుందాం అని కాదు, సినిమా ఇక్కడ ఉల్లిపాయ మాత్రమే, బొక్కలో పడే ఎలకలు ఇక్కడ జనాలు. అండ్ వాళ్ళ బెట్టింగ్. ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను కదా, కంట్రీ బ్యాన్ చేస్తుంది, ఎవరు ప్రమోట్ చేయకుండా ఆపుతుంది. బట్ ఇలాంటి ఇల్లీగల్ వెబ్సైట్స్ నుంచి, నెదర్లాండ్ నుంచి స్పూఫింగ్ చేసి, ప్యారిస్ నుంచి స్పూఫింగ్ చేసి, అక్కడెక్కడో పెట్టుకునే వెబ్సైట్స్ నుంచి ఈ బెట్టింగ్ యాప్స్ ని ఎలా బయటికి లాగేస్తారు, దాని మీద గవర్నమెంట్ మస్ట్ లుక్ ఇన్ టు ఇట్. అండ్ ఇంకొకటి, ఇలాంటి హెచ్డీ ప్రింట్లు మనకు బయటకు వస్తున్నాయంటే ఏదో ఫిల్మ్ యూనిట్ లోనో, టీమ్ లోనో, ఎడిటింగ్ రూమ్స్ లోనో ఉండే వాళ్ళు కాదు. అది మీరు అనవసరంగా వాళ్ళ మీద అనుమానం పడుతున్నారు. ప్రతి సినిమా వాళ్ళు ఎవరైనా ఈ వీడియోని చూస్తుంటే చెప్తున్నాను నేను, నౌ ఇట్స్ వెరీ క్లియర్. ఎక్కడో బీహార్ లో కూర్చునే వ్యక్తి ఇప్పుడు అతను తీస్తే ఇంకోటి వచ్చి కూర్చుంటాడు. జాగ్రత్త మన దగ్గర ఉండాలి. ఇప్పుడు ఓన్లీ మనకి రెండే ఆప్షన్స్ ఉన్నాయి, క్యూబ్ గానీ యూఎఫ్ఓ గానీ. దే నీడ్ టు బి హెల్డ్ అకౌంటబుల్. వాళ్ళ ఎంప్లాయీస్ ఏ ల్యాప్టాప్స్ వాడుతున్నారో, దాంట్లో ఏ సాఫ్ట్వేర్లు ఉన్నాయో, వాళ్ళు దాంట్లో ఏ గేమ్స్ ఆడుతున్నారో, ఇదంతా చాలా ఇంపార్టెంట్. చాలా కొన్ని కోట్ల రూపాయలకు సంబంధించిన సినిమాలు పెట్టుకొని మీరు ఇలాంటి గేమ్స్ అవి ఆడుతుంటే, ఫ్రీ గేమ్స్ అని చెప్పి లేదా బెట్టింగ్ యాప్స్ అని చెప్పి మీరు ఆడుతుంటే, మీ డీటెయిల్స్ ఈజీగా వెళ్ళిపోతే ఏ హ్యాకర్కైనా చిన్న వీక్ పాయింట్ చాలాలి. ఆ లోపలేమో ఒక 100 కోట్ల సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ సినిమాని కాపాడడానికి కాదు నేను చెప్పేది, మనల్ని మనం కాపాడుకోవడానికి. సెక్యూరిటీ కమ్స్ ఎట్ ఎ కాస్ట్. మీ ల్యాప్టాప్స్ ని, మీ కంపెనీస్ మీరు సేఫ్ గా పెట్టుకోవాలంటే మీరు ఆ సెక్యూరిటీ సిస్టమ్స్ మీరు అడాప్ట్ చేసుకోవాలి. అండ్ ఏదో ఇది ఒకసారి పెట్టేసి కాపాడేసుకుని అయిపోయిందని కాదు. ఒకరిని తీస్తే ఇంకోటి వస్తాడు. ఇవాళ అశ్విని కుమార్ ని లాకప్ లోకి వేస్తే ఇంకోటి వస్తాడు మళ్ళీ బయటికి. ఎందుకంటే వాళ్ళకి అదే పని, కంటిన్యూస్ గా మనం సర్వేలెన్స్ పెట్టాలి, వాళ్ళని బైపాస్ చేసేలాగా మన ఇంటెలిజెన్స్ ఉండాలి. దీని మీద మీరేమంటారు నాకు కింద కామెంట్స్ లో ఖచ్చితంగా రాయండి. అండ్ ఇంకా చాలా బిగ్గెస్ట్ టేక్ ఏంటో తెలుసా, వీళ్ళందరూ చాలా తెలివైన వాళ్ళు. అది కిరణ్ కుమార్ అవనివ్వండి, పాప్కార్న్ డబ్బాల్లో సెల్ ఫోన్లు పెట్టి, జేబుల్లో సెల్ ఫోన్లు పెట్టి మరీ రికార్డ్ చేశాడు క్యామ్ కార్డర్ లో. లేదా అశ్విని కుమార్ అవనివ్వండి, ఎక్కడో బీహార్ లో రూమ్ లో ఒక 2G+2 రూమ్ లో కూర్చొని పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు పరిగెట్టించేలా చేశాడు ఆయన. లేదా సిరిల్ రాజన్ చూడండి, కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివేసి ఇవాళ నెలకి 9 లక్షలు సంపాదిస్తూ నాకు 25 లక్షలు కావాలి నెలకని అడుగుతున్నాడు. వీళ్ళందరూ అవుట్ సెట్ లో చూస్తే చాలా లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంటారు. బట్ నౌ దే ఆర్ బిహైండ్ ద బార్స్. ఏ పనైనా లీగాలిటీ బయటికి వచ్చి లా ఆఫ్ ద ల్యాండ్ ని రెస్పెక్ట్ చేయకుండా మనం చేస్తే ఏ రోజైనా మనం అక్కడే ఉంటాం. మనం నిజాయితీగా పని చేసుకుంటే కొంచెం వెంటనే డబ్బులు రాకపోవచ్చు, తక్కువే రావచ్చు, కానీ అలా చేసే పనిలోనే ఒక సంతృప్తి ఉంటుంది. ఎప్పుడు షార్ట్ కట్స్ వెనకాల పరిగెట్టకండి. చాలా టెంప్టింగ్ గా ఉండొచ్చు, చాలా గ్లామరస్ గా ఉండొచ్చు, చాలా లుక్రేటివ్ గా ఉండొచ్చు, వెంటనే డబ్బులు రావచ్చు. కష్టపడి ఒక రోజంతా కష్టపడి ఏదైనా ఒక అవుట్ సోర్సింగ్ చేసి మీ స్కిల్ ని మార్కెట్ లో పెట్టి ఒక 1000 రూపాయలు సంపాదించడం వేరు. లోన్ యాప్ లో పేరు డీటెయిల్స్ ఫిల్ చేసేసి 1000 రూపాయలు టక్కన వచ్చేసి అవసరం ఉంటే, ఒక 1000 రూపాయలు ఇమీడియట్ గా అవసరం ఉంటే, ఆ 1000 రూపాయల కోసం వాడు మిమ్మల్ని ఎలా హింస పెడతాడో తెలుసా. మీ గ్రూప్స్ లో గెలిపోయి, మీ వాట్సాప్, మీ నంబర్స్ లో గెలిపోయి, వాళ్ళ చాట్స్ లో గెలిపోయి, వాళ్ళకి రాసేసి మీ ఫోటోలు అవి పెట్టేసి, మీ ఫోటో, మీ పర్సనల్ ఫోటోలు, మీ ఫ్రంట్ కెమెరా ఓపెన్ చేసేసి మీ ఫోన్ మొత్తాన్ని అతని ఆధ్వర్యంలోకి తీసుకెళ్లిపోతాడు. ఎందుకు? జస్ట్ ఒక చిన్న షార్ట్ కట్ మనం తీసుకున్నాం, వచ్చేసేదిలో 1000 రూపాయలు అనుకున్నాం అంతే. అది ఒకటే మనం తీసుకున్న చాయిస్. ఏదైనా మనం తీసుకునే చాయిస్ లోనే ఉంటుంది. రెడ్ పిల్ తీసుకుంటావు, బ్లూ పిల్ తీసుకుంటావు అనేది నీ చేతిలో ఉంది. సే నో టు పైరసీ. అది మన కోసం మనం చేయాల్సిన పని. అది ఏం లేదు, కంగారు లేదు, మన దగ్గర బడ్జెట్ లేదంటే సినిమా ఒక 20-30 రోజుల్లో అది ఓటీటీలోకి వస్తుంది. సినిమా అదే సినిమా మనం అక్కడ ఓటీటీలో చూసినా కూడా సినిమాకి ఇండైరెక్ట్ గా మనం హెల్ప్ చేసినట్టే.
ఓకే పలానా సినిమాని ఓటీటీలో ఎక్కువ మంది చూశారు అన్న డైరెక్టర్ గానీ యాక్టర్ గానీ నెక్స్ట్ ఓటీటీ డీల్ బెటర్ డీల్ వస్తుంది. సో వాళ్ళకి అది కూడా కావాలి. ఏదో మన దగ్గర నుంచి ఏదో ఫ్రీగా మనకి ఏదో ఇస్తున్నట్టు కాదు 20 రోజుల తర్వాత. అది మీరు గుర్తుపెట్టుకోండి అన్నట్టు. సివి ఆనంద్ గారు ఇంకో మాట కూడా చెప్పారు, అందరినీ పట్టుకున్నాం కానీ అసలు మాస్టర్ మైండ్ ఇలా బాస్ ఎవడైతే ఉన్నాడో, ఈ సెల్లుల్ రాజు బాస్ ఎవరైతే ఉన్నాడో అతను ఇంకా పట్టుకోలేదు మేము అని. లెట్ us hope ఆయన కూడా తగులుతాడు అనుకుందాం మనం అంత ప్రస్తుతానికి. ఇవాల్టి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికి. సివి ఆనంద్ గారు ఏ సంవత్సరంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కింద ఛార్జ్ తీసుకున్నారు? ఆప్షన్ ఏ 2019, ఆప్షన్ బి 2020, ఆప్షన్ సి 2021, ఆప్షన్ డి 2022. మీరు తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్ కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ అని రాస్తే కింద అదే వచ్చేస్తే ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లా చూడొచ్చు. నా లైఫ్ లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ ఇద్దాం అనుకుంటున్నా, లేటెస్ట్ న్యూస్ స్టోరీస్ లా చూద్దాం అనుకుంటే ఇలాంటి క్వశ్చన్స్ కి ఆన్సర్ చూద్దాం అనుకుంటే ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. ఒకవేళ అక్కడ లేకపోయినా కూడా మనకి ఏజుడ్ రీల్స్ అని మన టీం నడుపుతున్న పేజ్ అయితే చెప్పేస్తామని పెట్టేయమని. డెఫినెట్లీ చెక్ దట్ అవుట్. అండ్ ఏజుడ్ గ్లోబల్ నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్ కి మీరు షేర్ చేద్దాం అనుకుంటే దట్ ఛానల్ ఇస్ ఫర్ యూ. ఏజుడ్ అన్ఫిల్టర్డ్ కూడా ఉంది. నా ఫ్యాషన్ సెన్స్ మీద, గ్రూమింగ్ మీద, లైఫ్ స్టైల్ మీద మీకు ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉన్నా మళ్ళీ ఆ కోణాన్ని రివైవ్ చేశాను నేను. ఆ ఛానల్లో అవన్నీ ఉన్నాయి. డెఫినెట్లీ చెక్ ఇట్ అవుట్. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే యూఆర్ గెటింగ్ ద రైట్ వాల్యూ అవుట్ ఆఫ్ దిస్ వీడియోస్. ఏదైతే వాల్యూ టైన్మెంట్ అని నేను చెప్తా ఉంటానో అది కంప్లీట్గా మీరు పొందుతున్నారు. అండ్ మీరు ఇచ్చే వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏదైతే ఉందో నన్ను ప్రాణం పెట్టి పనిచేసేలాగా, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడేలాగా నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. మీరు ఇలా రోజు చూడడం వల్ల ఎంత మంది కొత్త వాళ్ళకి ఈ వీడియోస్ రీచ్ అవుతున్నాయో తెలుసా? డైవర్స్ టాపిక్స్, మన చుట్టూ జరిగే విషయాలు ఒక ఇంట్రెస్టింగ్ న్యూట్రల్ పర్స్పెక్టివ్ లో అలాంటి కొత్త వాళ్ళు కానీ మీరు కానీ ఉండుంటే, ఇది మీ ఫస్ట్ వీడియో అయి ఉంటే నేను ఒకటే చెప్దాం అనుకుంటున్నా, రోజు నాకు 10-15 నిమిషాలు ఇచ్చేయండి చాలు. యూల్ బి అప్డేటెడ్. నేను వీడియో పెట్టిగానే మీ దాకా రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా. ఇది కొంచెం జియో పొలిటికల్ గా వెళ్దాం మనం. ఎస్ జయశంకర్ గారు యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ఆయన స్పీచ్ ఇచ్చారు. దాంట్లో డొనాల్డ్ ట్రంప్ గారిని, అసీం మునీర్ ని, షేబాజ్ షరీఫ్ ని కడిగేశారు. ఆ టాపిక్ గురించి, ఆ వీడియో గురించి, ఆ స్పీచ్ గురించి ఒక ఫుల్ వీడియో చేసి ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు నాకు ఈ తమిళనాడులో ఈ కరూర్లో విజయ్ గారి ర్యాలీకి సంబంధించి నాకు కొంచెం నాలెడ్జ్ కావాలి, అసలు అక్కడ ఏం జరిగింది అంటే క్రిస్టల్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.